వివిధ దేశాలలో ఈ పిల్లలని పెంచే క్రమంలో జరుగుతున్న తేడాలు లేదా అసాంఘిక అరాచక కార్యకలాపాలని తప్పుబట్టే విధమైనటువంటిది వాళ్ళని మోటివేషన్ కరువు అవ్వడంతో అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆస్ట్రియాలో రెండో అతిపెద్ద నగరమైన గ్రాజ్లోని ఓ స్కూల్లో కాల్పులు కలకలం సృష్టించిన ఓ దొండగడు మంగళవారం జరిపిన కాల్పులో 9 మంది మృతి చెందారు, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం దొండగడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రాజ్ చారిత్రక కేంద్రం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న బోర్గ్ డ్రియర్ షుట్టెంగాస్కే ఉన్నత పాఠశాలలోకి ఉదయం 10 గంటలకు ఓ దొండగడు ప్రవేశించి విద్యార్థుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులో 8 మంది స్టూడెంట్స్తో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. గాయపడ్డ వాళ్ళని సమీప ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం పాఠశాలను ఖాళీ చేయించి అందరిని సురక్షిత ప్రాంతానికి పంపించారు. నిందితుడి గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక్కడి మీద ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇట్లాంటి ఉన్మాదులే ప్రమాదకారులు, వీళ్ళ మెదళ్ళు ఎలా కలుషితమైపోయినాయో ఎవరికి అర్థం కాంది. తీవ్రవాదాన్ని కూకటి పేళ్లతో పెకలించాలి అన్నటువంటిది అన్ని దేశాల యొక్క ఆలోచన కావాలి. అలా కాకపోతే ఇలాగ దేశాలు సమస్యలు ఎదుర్కొంటాయి.